ఈ కార్యక్రమం నడిపిస్తున్న దైవజనులకును, అలాగే వ్యాధులతో ఉన్న ఈ కుటుంబములకును, ఇక్కడికి చేరిన దైవజనులకును ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ సాంప్రదాయ సంబంధమైన ఈ మరణ కార్యక్రమం విషయంలో బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన సంగతిని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ ఏ రోజు కూడా మరణం గురించి గొప్పగా చెప్పిన దాఖలాలు లేవు. మరణాన్ని సాధారణంగా రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లేస్తే ఎంత సంతోషముగాను ఎంత తేలిగ్గాను ఉంటుందో మరణాన్ని గురించి బైబిల్ అంతా సులభంగా మాట్లాడింది. ఆ మరణం అనే మాట వచ్చేసరికి బైబిల్ నిద్ర అని సరిపోల్చిందండి. కారణం ఏంటంటే బైబిల్ మరణానికి ఏ రోజు కూడా విలువని ప్రాముఖ్యతనివ్వలే. మరణం అనేది ఒకరు తలుపు తీసుకుని వారి సొంత గృహంలోనికి వెళ్ళడానికి ఉపయోగించే ఒక ద్వారము వంటిదని, మరణం అనేది ఒకరు ఒక స్థాయిలో నుండి ఇంకొక స్థాయిలోనికి వెళ్ళడానికి దొరికిన ఒక అద్భుతమైన ఉన్నతమైన స్థితి అని బైబిల్ ఏ రోజు కూడా మాట్లాడుతూ తెలియజేస్తా ఉంది. ఇంకెవరైనా మరణం గురించి బుర్రచించుకొని నెత్తు బాదుకొని ఏంటి జీవితం ఏంటి జీవితం ఏంటి జీవితం అని బాధ పెడితే వారిని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, ఓ అవివేకులారా, ఆ మృదులైన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మరణం గురించి మీరు అంతగా బుర్రబాదుకోవడం ఇష్టం లేదు. సాధారణమైన విషయం ఏంటి తెలుసా? అందరికీ మరణం తటిస్తుంది కదా, మరి దాని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు అని మాట్లాడుతున్న బైబిల్ మరణము తర్వాత ఇంకొక బ్రతుకుందని మాత్రం 1కి 100 సార్లు చెప్పుకొచ్చింది. నేడు బ్రతుకుతున్న సమాజంలో ఉద్యోగమైనా, వ్యాపారమైనా, భక్తి అయినా, ఏదైనా చివరికి పెద్దలు చెప్పినట్లు కోటి విద్యలైనా ఆ మరణానికి ముందున్న బ్రతుకు వరకే. ఆ తర్వాత ఈ కోటి విద్యలకు పోలీస్ స్టాప్ పడేది అక్కడే. ఈరోజు అన్నయ్య గారి విషయంలో గడిచిన కాలం అంతా కూడా ఏ విధంగా మీ కళ్ళ ముందు ఆయన ఉన్నారు, ఏ విధంగా బ్రతికారు, వారి కుటుంబం ఏ విధంగా మీ ముందుందో మీరు అన్నీ ఎరిగారు. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మరణం ఒకరికి ప్రమాదం రూపంలోనూ, లేదా ఆ క్షణంలోనూ, లేదా దీర్ఘకాలంగా బాధతోనూ వ్యాధితోనూ ఇలా ఏదో ఒక విధంగా వచ్చి వెళ్ళిపోతా ఉంది మరణం. అయితే మరణం వచ్చేసరికి దేవునితో మనకు సంబంధం ఉందా లేదని మాత్రమే వాక్యం అడుగుతుంది, కోరుకుంటుంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈ క్రైస్తవ మరణ ఈ సాంప్రదాయ కార్యక్రమం గల కారణం ఏంటో తెలుసా? ఈ శరీరానికి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత లేదు, విలువ లేదు. ఈ శరీరాన్ని ఇంతవరకు నడిపించిన ఆత్మకే విలువ ఉంది. ఆ ఆత్మను కలిగించిన దేవుడు ఆ ఆత్మకి ఇంకొక బ్రతుకుంది అని చెప్తుంది. ఇదంతా అర్థం కాని ప్రపంచానికి యేసుప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన ఉపమానం. ఆయన చెప్పి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిపోయిన తర్వాత తన పై రూపాన్ని కోల్పోయి, తన అందాన్ని కోల్పోయి, తన బలమును కోల్పోయి, ఆ చిన్న చెమ్మ తగలగాని, ఆ నేల మట్టి యొక్క సారం తగలగాని అది ఎలాగైతే మొలకొత్తి వందలుగా వేలుగా మారుతుందో, ఒక గోధుమ గింజకే దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఒక ధాన్యపు గింజకే దేవుడు ఆ జీవితాన్ని ఇచ్చినట్లయితే, ఇలాగ భూమి మీద ఉంటున్న ప్రతి గింజకి ప్రతి దుంపకి ఆయన ఇలాంటి జీవితాన్ని ఇస్తే, వాటన్నిటికంటే శ్రేష్టమైన మనకెందుకు ఇంకొక జీవితం లేదు అని యేసుప్రభు వారు చెప్పిన మాట. అందుకే దేవుని యొక్క వాక్యం ఎంత ఘంటాపదంగా చెప్పిందో తెలుసా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంత విలువ కలిగిందంటే ఒక ఆయన తినడానికి భోజనం లేక ఎవరైనా అన్నం పెడితే తిందామని భోజన బల్ల మీద నుండి పడిపోయే రొట్టె ముక్కలతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. అమ్మ 2 నిమిషాలు భోజనపు బల్ల మీద నుండి ఎంగిల మెతుకులతో కడుపు నింపుకోవాలనుకున్నాడు. కుక్కలు వచ్చి కురుపులు నాకేవి. అలాంటి పరిస్థితి అతని జీవితంలో మరణం వచ్చింది. మరణం రాగానే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పేదరికాన్ని అనుభవించాడు, రోగాన్ని అనుభవించాడు, కష్టాన్ని అనుభవించాడు, కన్యలను అనుభవించాడు, ఎందరితో అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, కానీ దేవునితో యోగ్యుడు అని ఎంచబడ్డాడు. ఈరోజు బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నీకు వనరులు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, కుటుంబ సంబంధించిన ఏ విధమైన భరోసా లేకపోయినా, నీవే విధమైన కష్టములను కన్నీళ్లతో ఉన్నా, దేవునితో సహవాసం గలవారమైతే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత దేవుడు ఇవ్వబోతున్న ఇంకొక బ్రతుకును మనం ధరించుకోబోతున్నాం. ఈ శరీరానికి ఎంత జాగ్రత్త కలిగిస్తాం. దీన్ని బ్రతికించుకోవడానికి మనకు ఆర్థిక పరిస్థితి ఉంటే ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాం దీన్ని బ్రతికించుకోవడానికి. ఈ ప్రపంచాన్ని పరిపాలించిన గొప్ప సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యమైన ది గ్రేట్ అలెగ్జాండర్, ఆయన పరిపాలనలో ప్రపంచాన్ని జయించాలని బయలుదేరి చివరికి ఒక చిన్న దోమ కుట్టి తిరిగి వెళ్ళిపోతూ జ్వరంతో చనిపోయాడు. ఆ తర్వాత ఆయన జీవితం ఈ సమాజానికి నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? నేను ప్రయాసపడ్డాను కానీ నేనేమి పట్టుకొని పోవట్లేదు. వైద్యులు ఉన్నారు
మందులు ఉన్నాయి, కానీ నా ప్రాణాన్ని కాపాడేవారు ఎవరు లేరు. నేను ఎంతవరకు చేసినదంతా వ్యర్థమే అని మాట్లాడాడు. దాని గురించి బైబిల్ చెప్తుంది, వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. కానీ దేవునితో ఉన్నవారు, దేవునిలో ఉన్నవారు ఇంకొకరి కన్నీళ్లు తొడవడానికి, ఇంకొకరిని వాదార్చడానికి, ఇంకొకరి ఆకలి తీర్చడానికి, ఇంకొకరి కొరకు ప్రార్థించడానికి సిద్ధపడగలిగితే అద్భుతమైన దేవుని సహవాసాన్ని మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప ధైర్యంతో, ఇదిగో ఈయన మీద ఎంత ప్రేమ ఉంటే, ఈయన మీద ఎంత ఇష్టం ఉంటే ఆయన మరలా కలుసుకోవాలనుకుంటే దేవునిలో ఉంటేనే కలుసుకోగలం, దేవుని వైపు చూడగలిగితేనే కలుసుకోగలం, దేవునిలో ఉంటేనే మరలా ఆయనకి అక్కడికి వెళ్ళి మనం వందనాలు చెప్పగలం. అలాంటి కృప ఇదిగో వేదనతో ఉన్న కుటుంబములకు, వదిన గారికి, ఇక్కడ ఉంటున్న బంధువులకు, ప్రియులకు, సంఘములకు, రక్త సంబంధికులు పరలోకపు తండ్రి దేవుని యొక్క కృప, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల సదాకాలము తోడయుండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.